నవ్వడం అనేది ఒక భోగం, నవ్వించడం ఒక యోగం. నవ్వలేకపోవడం అనేది ఒక రోగం అనేది పెద్దల మాట. చిరునవ్వు ఆశావాహ దృక్పథం వైపు నడిపిస్తుందనడంలో ఎలాంటి సందేహము లేదు. అనారోగ్యానికి ఇది చక్కని ఔషధంగా పనిచేస్తుంది. నవ్వు అనేది ఆలోచన ధోరణిని మారుస్తుంది. ఈ యాంత్రిక జీవనంలో ఇలాంటి నవ్వు రోజు రోజుకు దూరం అవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో నిత్య జీవితంలో కీలకమైన నవ్వును సొంతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నేడు ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. నవ్వుతూ ఉండడం వల్ల ఎన్నో రోగాలకు చెక్ పెట్టవచ్చు. నవ్వడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. మనం టెన్షన్లో ఉన్నప్పుడు ఆ సమయంలో మీ జీవితంలో జరిగిన సంతోషకరమైన క్షణాలను గుర్తు తెచ్చుకొని నవ్వితే కొంచెం స్ట్రెస్ తగ్గి రిలీఫ్గా ఉంటుంది. ఇలా నవ్వే వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారట. ప్రతి సంవత్సరం మే నెల మొదటి ఆదివారం రోజున ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది మే 4వ తేదీన వచ్చింది. 1998 నుండి నవ్వుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దీనిని ప్రపంచ నవ్వుల యోగా ఉద్యమ మార్గదర్శకుడు డాక్టర్ మదన్ కటారియా ప్రారంభించారు. మొట్టమొదటి ప్రపంచ నవ్వుల దినోత్సవ వేడుక 1998లో భారతదేశంలోని ముంబైలో జరిగింది. దీనికి స్థానిక మరియు అంతర్జాతీయ నవ్వుల క్లబ్ల నుండి 12,000 మంది పాల్గొన్నారు. స్మైల్తో ముఖంలో ఉన్న కండరాలన్నీ యాక్టివ్ అవుతాయి. ఫలితంగా హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. డోపమైన్ అనేది ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. ఎండార్ఫిన్ లాంటి హార్మోన్లు శారీరకమైన నొప్పులను తగ్గిస్తుంది. ఆక్సిటోసిన్ అనేది ఇతరులతో ప్రేమ స్వభావాన్ని పెంచుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియ సాఫీగా పనిచేసేందుకు దోహదం చేస్తుంది. రోజులో 10 నుంచి 15 నిమిషాల పాటు నవ్వడం వల్ల 40 క్యాలరీల వరకు ఖర్చవుతాయని అధ్యయనాల్లో తేలింది. హ్యాపీగా ఉన్నవారు మంచి నిర్ణయాలు త్వరితగతిన తీసుకొని అమలు చేయగలుగుతారు. ఉద్రేకం, మానసిక ఒత్తిడి, ఆందోళనలు అదుపులోకి తీసుకురావచ్చు. మానవ సంబంధాలను మెరుగుపరుస్తోంది. ఎల్లప్పుడూ చిరునవ్వుతో మాట్లాడే వారితో సంభాషించేందుకు ఎక్కువ మంది ప్రాధాన్యమిస్తారు. బృంద నాయకత్వాన్ని సమర్థంగా నిర్వహించగలరు. విపత్కర అలాగే ఇబ్బందికర పరిస్థితిని అధిగమించుతారు. సమాజంలో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఇదండి నవ్వుల దినోత్సవం గురించి ఒక చిన్న స్టోరీ. మరి ఇలాంటి స్టోరీలన్నీ అలాగే ఇలాంటి కాన్సెప్ట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Politicos ఛానల్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.